కాలేజీలను అయితే ప్రైవేటీకరణ చేస్తూ భారీ ఎత్తున అయితే వైసీపీ అయితే దీన్ని అయితే నిరసనలు అయితే తెలియజేస్తుంది. గత కొన్ని రోజుల క్రితం కోటి సంతకాల సేకరణ అయితే నిరసనలు అయితే చేపట్టారు. అలాగే ఇప్పుడు భారీ ఎత్తున పత్రాలను కూడా విజయవాడ తరలిస్తున్నటువంటి పరిస్థితులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాజీ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క ఉద్యమం ఎలా సాగింది, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వచ్చింది? అక్టోబర్ 2న ఈ కాలేజీని ప్రైవేటు పరం చేయకూడదని మా జగన్మోహన్ రెడ్డి పిలిపేయడం జరిగింది. కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రతి పౌరుడి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి స్వయంగా మేము అందరం వెళ్ళి సంతకాల సేకరణ చేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ ఉన్నారు, జనసేన ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, బీజేపీ ఉన్నారు. పార్టీలకు అతీతంగా అందరం కూడా సంతకాలు పెట్టి స్వచ్ఛందంగా సంతకాలు పెట్టారు. ఇందులో ఏ విధమైనటువంటి కల్పన అయితే లేదు. ట్రూగా జరిగిన సంతక సేకరణ సుమారు కాకినాడలో 57,800 మందిది మేము సంతకాల సేకరణ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మంది పైన చేశారు. ఇవన్నీ కూడా మా జగన్మోహన్ రెడ్డి పట్టుకెళ్ళడం జరుగుతుంది. ఏదైనప్పుడు చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ లీడర్. ఇటువంటి సీనియర్ లీడర్ మరి ఎందుకు ఎవరు చెప్తున్నారో తెలియట్లేదు. ప్రజల్లో అయితే మటుకు చాలా వ్యతిరేకత ఉంది మెడికల్ కాలేజీ వలన. పేదవాడికి విద్య, పేదవాడికి వైద్యం సులువుగా ఉండాలి, కొంచెం అందుబాటులో ఉండాలంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే చాలా బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలని ఒక ఉద్దేశంతో ప్రతి జిల్లాలోనూ ఒక కాలేజ్ కట్టడం జరిగింది. 5 పూర్తి చేశారు, మిగతా అవుతున్నాయి. ఒక్క 3,000 కోట్ల కోసం ఈరోజు ఈ యొక్క కాలేజీని పప్పు వేలాల కింద కావాల్సిన ఇచ్చేయడం అనేది సమంజసం కాదు. కనుక దీని మీద ప్రజా వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. జీవో వెనక్కి తీసుకోవడం వల్ల ఏదో మనం ఏదో ఓడిపోయామని ఫీలింగ్ అయితే చంద్రబాబుకి ఉండని అవసరం లేదని నా భావన. కనుక ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి స్పందించి ఈ జీవో వెనక్కి తీసుకుని ప్రభుత్వమే ఈ కాలేజీని రన్ చేయాలని నాకు విజ్ఞప్తి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఇక్కడి నుంచి పంపించడం జరిగింది సార్? ఎన్ని లక్షలు? సుమారు 4 లక్షల మంది అండి మా ప్రెసిడెంట్ గారు చెప్పడం. కాకినాడ వరకు నా వరకు అయితే కనుక 57,862 మంది నేను సంతకాల సేకరణ చేసి ఈవెన్ డిజిలేషన్ కూడా చేయడం జరిగింది మేము. కనుక ప్రతి వాడి యొక్క అప్లికేషన్ మా దగ్గర ఉంది. ఎవరికి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ప్రతి వాళ్ళు స్వయంగా సంతకం పెట్టినటువంటి ఎంత చరిత్ర పవిత్రంగా భావించే మొన్న వారం రోజుల క్రితం మేమందరం కూడా ర్యాలీగా మన రాజశేఖర్ గారి విగ్రహం అర్పించడం జరిగింది. ఈరోజు అదే రాజశేఖర్ గారి పాదాల దగ్గర నుంచి కేంద్ర కార్యాలయం కూడా మన దాశరథి రాజు గారు పట్టుకెళ్ళడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఈ యొక్క ప్రైవేట్ కాలేజీల ముందు ప్రభుత్వ ఆసుపత్రులను బోర్డులు కూడా పెడతారని క్యాబినెట్లో కూడా ఆమోదించడం కూడా చెప్పుకొస్తున్నారు. ఈ ప్రైవేట్ అవన్నీ దీన్ని కంటి చూడతారు. ఈరోజు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ఒకటి జిఎస్ఎల్, 2 కిమ్స్. ఈ మెడికల్ కాలేజీలో ఎక్కడైనా ఫ్రీ వైద్యం ఉందా? ఏదో పర్సంటేజ్ పబ్లిక్ ఫ్రీ వైద్యం చేసి మిగతా అంతా పేమెంటే. అదే కాకినాడలో కూడా మెడికల్ కాలేజ్ ఉంది. ఎక్కడైనా పేమెంట్ ఉందా? కాకినాడ మెడికల్ కాలేజ్ ప్రభుత్వానికి సంబంధించింది. అందరూ ఫ్రీగా వైద్యం చేయించుకుంటున్నారు కదా. రేపన్న రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తే ఎలాగైతే మా కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఉందో, హాస్పిటల్ ఉందో, అదేవిధంగా అందరికీ వైద్యం ఉంది. ఇదే ప్రైవేట్ పరం అయితే ఎలాగైతే జిఎస్ఎల్ ఎలా అయితే కిమ్స్ ఉన్నాయో అలాగే రన్ అవుతాయి. మళ్ళీని పేదవాడికి వైద్యం అనేది అందదు. కానీ మా డిమాండ్ అదే. కాకినాడలో ఉన్నటువంటి జనరల్ ఆసుపత్రి ఎలాగైతే ప్రతి పేదవాడికి ఉచితంగా ఏ జబ్బు వచ్చినా ఉచితంగా వైద్యం చేస్తుందో 17 మెడికల్ కాలేజీలు కూడా అలాగే ఉచితంగా వైద్యం చేయాలన్న దృక్పథమే మా నాయకుడు యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశం. కనుక ప్రైవేటే, ప్రభుత్వమే. స్పెషాలిటీ వైద్యం అందిస్తుంటే ఒకటి చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తున్నారు మల్టీ స్పెషాలిటీ వైద్యం అందిస్తాం అందులోని కూడా చెప్తున్నారు. ఏమంటే ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మల్టీ స్పెషాలిటీ అందిస్తారండి, దానికి ఛార్జ్ చేస్తారు కదా. నేను అదే ఇక్కడ ఉంది. ఇక్కడ క్యాథ్ ల్యాబ్ అన్నీ పెట్టాం మనం. ఇక్కడ ఎంఆర్ఐ ఉన్నాయి, కాకినాడ ఇక్కడ సిటీ అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా చాలా తక్కువ రేటుకి ఉచితంగా చేస్తున్నారు కదా. ప్రభుత్వం మెడికల్ కాలేజ్ అంటే ఉచితం, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అంటే కొంచెమే ఉచితం, మిగతా అంతా 80% దోపిడే. కనుక అందుకనే ఉద్యమం చేస్తున్నాం. తప్పకుండా వెనకడు వేయవలసిందే. వేయకపోతే ఈ ఉద్యమాన్ని మా జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన పిలిపించినా ఆ విధంగా మేము చేయడం సిద్ధంగా ఉన్నాం. సార్ థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదైతే ప్రైవేట్ కాలేజీల నిరసన అయితే భారీ ఎత్తున అయితే దీన్ని అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే ప్రైవేటీకరణ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజుల నుంచి చేపట్టినటువంటి సంతకాల సేకరణ, కోటి సంతకాల సేకరణ పార్టీలకు అతీతంగా వచ్చి అందరూ కూడా సంతకాలు వేశారు. ఈ నేపథ్యంలో వాటిని అయితే భారీ ఎత్తున ఏదైతే కాకినాడ జిల్లా నుంచి మొత్తం 4,20,000 మంది ఈ యొక్క సంతకాలు అయితే సేకరించి వాటిని అయితే ఈరోజు ఆ పత్రుల్ని భారీ ఎత్తున జిల్లా ప్రధాన వైసీపీ కార్యాలయానికి అయితే తరలిస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు కూడా ఇటువంటి నిర్ణయం సరైనది కాదంటూ కూడా, అలాగే కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
Media legend Ravi Prakash is back.